హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. ఈ న్యూ ఇయర్ సంక్రాంతి సెలవుల్లో ఒక 5 రోజుల పాటు కిచెన్ హాలిడే, మొబైల్ హాలిడే, అలాగే హర్రీ బర్రీ టెన్షన్స్కి బ్రేక్ ఇస్తూ ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేయడం కోసం మేము ఒక ప్లాన్ చేశాము. మరి ఆ ప్లాన్కి సంబంధించి పెట్టినప్పటి నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే మోర్ దాన్ 140 మెంబర్స్ పేరు నమోదు చేసుకున్నారు. ఇంకొక 60 మెంబర్స్ అయితే 200 మెంబర్స్ అయితే దాన్ని స్టాప్ చేసేస్తాం. మరి ఈలోపు మన దగ్గరికి వచ్చినటువంటి మన ఫ్రెండ్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారు. నీలకంఠమన్న మేడ్చల్ జిల్లా నుంచి, అశోక్ నారాయణపేట నుంచి వెళ్ళి, నాగరాజు గద్వాల నుంచి, సుజాత హన్మకొండ నుంచి, అలాగే మహేష్ సంగారెడ్డి నుంచి, రంగారెడ్డి నుంచి వెళ్ళి మిత్రుడు వెంకటేషు, మంచాల నుంచి వెళ్ళి సందీపు, రాజేష్ అన్న షేక్పేట హైదరాబాద్ నుంచి, మన్య ప్రశాంత్ మేడ్చల్ ఫ్రమ్ గోదావరి జిల్లాలు, వినయ్ ఫ్రమ్ హన్మకొండ, సో వెనకాల అచ్యుత్ ఫ్రమ్ సిరిసిల్ల, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. మా యూత్ జనరల్ సెక్రటరీ సందీప్ ఆహ్వానం మేరకు మంచిర్యాల జిల్లాకు రావడం జరిగింది. మరి మంచిర్యాలకు సంబంధించిన రజనీకాంత్ కూడా ఉన్నాడు. ఇక్కడే మనకు మరొక నాయకురాలు, అందరూ చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్పాలి. సుష్మా వచ్చారు, స్థానిక నాయకురాలు. వాళ్ళకి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, పెళ్లి రోజు శుభాకాంక్షలు. 103వ పెళ్లి. నేను పెళ్లి చేసిన 103వ పెళ్లి 2 ఏళ్ల క్రితం. ఇప్పుడు 247వ పెళ్లి మొన్న అయిపోయింది. 2 years బ్యాక్ ఇదే రోజు ఇక్కడే జాతరలోనే వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. విజయవంతంగా 24 నెలలు పూర్తి అయిపోయింది. అంటే మిగతా అన్ని బ్యాడ్ న్యూస్ లా. గుడ్ న్యూస్ ఉంది వదినా. నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు ఒక పాపనో బాబునో మన సంఘంలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేస్తారు. పంపించేసిర్లా. సూపర్ సూపర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఓపెన్ హార్ట్ విత్ ఓపెన్ హార్ట్ అంటే మీతోటే యా. ఇప్పుడు సంక్రాంతి సెలవుల్లో 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు నిర్వహించే క్యాంపుకు సంబంధించి ఎవరైనా ఏదైనా అడగవచ్చు. ఇప్పుడు మీరేమనుకోవాలంటే ప్రతి చిన్న విషయము అడగవచ్చు. చూసే వాళ్ళకి అది ఇన్ఫర్మేషన్ అవుద్ది. ఆల్రెడీ మాకు తెలిసిన విషయాలే కదా అని అడగకుండా ఉండొద్దు. తలా ఒకటి ఫాస్ట్ అడిగేసేయండి. మైక్లు ఎవరి దగ్గర ఉన్నాయి? ఫాస్ట్. ఎక్కువ శాతం మన వాళ్ళు ఏమనుకుంటారంటే పొద్దుగల గిదే రవ్వ పెడతారని అనుకుంటారు. స్పెషల్ ఇప్పుడు మనకి ఏమైనా ఉంటాయా? సుజాత చెప్పాలి, ఫుడ్ ఇన్ఛార్జ్. ఈసారి అయితే చాలా రకరకాల టిఫిన్స్ పెట్టమని చెప్పాము. అమ్మ వాళ్ళు కూడా ఓకే రెడీ. ఎందుకంటే 1000 మంది ఉన్నా కదా అందదు కాబట్టి కొంచెం ఇలాంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తారు. కానీ తక్కువ మంది ఉన్న దగ్గర కంపల్సరీ ఇడ్లీ, వడ, ఇంకా స్పెషల్. నేను షల్ ఐ ఎక్స్ప్లెయిన్? 100% రాసి పెట్టుకో. ఇప్పుడు మనం పోయేది పర్ఫెక్ట్గా తినడానికి, రెస్ట్ తీసుకోవడానికి, ముచ్చట్లు పెట్టడానికి. దేనికి? తినడానికి, రెస్ట్ తీసుకోవడానికి, ముచ్చట పెట్టుకోవడానికి. సో తినడం అనేది ప్రధానం కాబట్టి అంతకుముందు 1000 మందితో పెట్టినప్పుడు పొద్దున్నే ప్రయాణం చేసేటప్పుడు రాత్రంతా మెలకువతో ఉండి వాటిని పట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఒకరోజు వడ కంపల్సరీ వడ ఉంటుంది. ఓకే. అలాగే పూరి ఉంటుంది, పులిహోర ఉంటుంది, తర్వాత ఇడ్లీ ఉండొచ్చు, మనం అడగలేదు. ఇంకా దుడ్డు ఉప్మా రవ్వ ఉంటుంది, తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ ఉంటుంది. ఖచ్చితంగా 2 రకాల టిఫిన్స్ ఉంటాయి. ఒకటి నచ్చకపోయినా ఒకటి తినేటట్టుగా. ఫుడ్ విషయంలో నో కాంప్రమైజ్. ఓకేనా? లంచ్ టైం టు టైం ఉంటుంది, డిన్నర్ టైం టు టైం ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ తప్పనిసరిగా ఉంటుంది. అవకాశం ఉంటే ఫ్రూట్స్ ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి. అలాగే సాయంత్రం స్నాక్స్గా శనగలు, గుడాలు, చెట్ల కింద కూర్చుండి ఇట్లా చెట్లు పెట్టుకుంటూ తినడానికి, తర్వాత పల్లికాయలు కాల్చుకొని బుక్కడానికి, బుడయనిగలు ఉంటాయి చూసినా, అవి కూడా తెప్పిస్తున్నాం. ఎవి తెచ్చినా సంచి అని చెప్పాం. పెద్ద కాటన్ వేసుకొని వచ్చుడే. నెక్స్ట్ క్వశ్చన్ నువ్వే. నాకు వచ్చిన కాలంలో పెద్దవాళ్ళు పడుకోవడానికి వసతులు ఉన్నాయా? మాకు సపరేట్గా రూమ్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అని అడుగుతున్నారు. అసలు మనం వచ్చిందే ముచ్చట్లు పెట్టుకొని ఒక చోట ఉండడానికి. సో అక్కడ ఒక 20 రూములు ఉంటాయి.
20 రూములల్లో 10 మంది చొప్పున పడుకోవాలి. 20 పదులు 200 మందికి. అలాగే 2 హాళ్ళు ఉంటాయి. మేమైతే హాల్లో ముచ్చట్లు పెట్టుకుంటూ రాత్రి 1 దాకా ఉంటాం కాబట్టి మా ఫ్యామిలీ మన బ్యాచ్ మాత్రం హాల్లో పడుకుంటాం. 10 మందికి ఒక రూమ్, 10 మందికి ఒక రూమ్ ఉంటుంది. హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. ఓకే అన్న, అంటే ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మేము జ్ఞాన గృహ సందర్శన అని అనేక ఇళ్ళకి పోతా అంటే వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చినా వంటగదిలోకి ఆ చెల్లెమ్మ వెళ్తుంది. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగినా ఆ చెల్లెలు వంటతోనే హర్రీబరీగా ఉంటుంది. పండగ వచ్చినా ఇంకెక్కువ డబల్ పిండి వంటలు, రకరకాల బంధువులు, మిత్రులు, పని 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 పని. ఫెస్టివల్లో మనుషులను చూసి ఆనందపడుతున్నారు కానీ వంట పని నుంచి బ్రేక్ దొరకట్లేదు మహిళలకి. తర్వాత ఇంట్లో ఉన్నంతసేపు టీవీ ఆన్ అవుతుంది, మొబైల్ ఆన్ అయి ఉంటుంది. భార్య ఒకవైపు, భర్త ఒకవైపు, వీళ్ళిద్దరున్నా ఆ పిల్లల్ని మాకు పరిచయం చేయాలని, అరే రారా రారా, ఈయన పెద్దనాడరా, ఈయన బాబాయ్ రా అని చెప్తే అని ఇట్లా ముఖం చూపిస్తారు, మళ్ళీ టక్కున పోయి ఫోన్లో దునుకుతారు. కాబట్టి ఈ వాతావరణంలో నుంచి వాళ్ళను చిల్ చేయడం కోసం, రీఫ్రెష్ చేయడం కోసం, రిలాక్స్ చేయడం కోసం ఈ స్పెషల్ క్యాంప్. ఇది ఇండైరెక్ట్గా పిల్లలకు ట్రైనింగ్ క్యాంపు, మహిళలకు విశ్రాంతి, భార్యాభర్తలు ఆనందంగా రిలాక్స్ అవ్వడానికి పెడుతున్న ప్రోగ్రామ్ ఇది. 5 రోజులు ఎందుకన్నా మరి? అది కూడా సంక్రాంతి సెలవు, మంచి హాలిడేస్. 5 రోజులు ఎందుకు అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఒక మైండ్ ఒక ప్రాంతానికి సెట్ అవ్వాలంటే 1-2 రోజులు పట్టుద్ది. 1-2 రోజులు పెడితే వస్తాడు, మధ్యాహ్నం వరకు కనెక్ట్ అవుతాడు, మళ్ళీ రేపు మధ్యాహ్నం మళ్ళీ పోవాలనే మైండ్ సెట్ ఉంటుంది. 5 days ఉంటే ఇక నేను ఇక్కడ ఈ ప్లేస్లో 5 రోజులు ఉంటా రిలాక్స్గా అని మెంటల్గా ఫిక్స్ అవుతారనమాట. అది చాలా ముఖ్యం. మళ్ళా మనం మ్యాజిక్ ట్రైనింగ్ ఇస్తాం, దానికి 5 రోజులు వరుసగా ట్రైనింగ్ కావాలి. కరాటే ట్రైనింగ్ ఇస్తాం. యోగా, న్యాచురల్ యోగా, మర్మ యోగా కాదు, ఆధ్యాత్మిక ధ్యానం గురించి. అంటే ఆధ్యాత్మిక అంటే మైథాలజీ, భగవంతుడికి సంబంధించి కాదు, అన్నీ చాలా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. కాబట్టి 5 రోజులు మ్యాజిక్ ట్రైనింగు, లీడర్షిప్ ట్రైనింగు, ఆర్గనైజింగ్ ట్రైనింగు, ఉపన్యాస ట్రైనింగు, అనేక రకాల ట్రైనింగులు ఉన్నాయి. కాబట్టి ఇది ఇప్పుడు 5 రోజులు అనుకుంటాం కానీ అసలు 5 రోజులు ఎలా గడిచిపోయినాయో తెలియదు. సంక్రాంతి ఆంధ్రాలో 10 రోజులు సెలవులు, తెలంగాణలో 7-8 రోజులు సెలవులు. కాబట్టి ఆ పండక్కి వాళ్ళ బంధుమిత్రులతో ఉంటూ మెకానికల్గా ఉంటాను. మెకానికల్గా ఊరికి వెళ్ళడం, యాంత్రికంగా కార్ వేసుకొని వెళ్ళడం, లేదా చార్జెస్ పెట్టుకొని వెళ్ళడం, ఆ చికెను, మటను, కోడిని, గొర్రెలని, లేదా దేవుళ్ళని చేయడము, ఉప్పలమ్మ మైసమ్మని చేయడము, పెద్దేవుని చేయడం, ఏదో ఒక పండుగ చేసుకోవడం, ఆడ కోడి పుంజులాట ఆడుకోవడం, పత్తాలాట ఆడుకోవడం, సిట్టింగ్ చేసుకొని మందు తాగడం, ఏదో ఒకటి చేసి ఒక 5-10 వేలు ఖర్చు అయిపోతున్నాయి. వావ్, నాకు బువ్వొచ్చింది, థ్యాంక్ యూ. కాబట్టి ఆ పరిస్థితుల్లో నుంచి వెళ్ళి వాళ్ళకు ఒక రకమైన రిలాక్సేషన్ కోసం 5 days. అన్న, లాస్ట్ క్వశ్చన్ అన్న, నేను అడిగి వేరే వాళ్ళకి ఇస్తా. అంటే ఇందులో మాకు చెప్పినవి కాకుండా మీరేమన్నా మాకు సస్పెన్స్ ఇచ్చేటివి ఏమైనా ఉన్నాయా? కుప్పలు ఉన్నాయి. సర్ప్రైజ్ అప్పుడు చాలా ఉన్నాయి. అవునా? పెద్ద ప్లానే. మన ఇంకోటి మన ఫాస్ట్ గా అడగాలి. సినిమా, మన మధ్యలో సినిమా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? సినిమాలు చూడడం? మనము ఒక ప్రొజెక్టర్ ప్లాన్ చేస్తున్నాము. మనం చూడాల్సిన కామన్ మూవీస్ ఉంటాయి కదా, జనరల్ మూవీస్, ముఖ్యమైన మూవీస్. 5 days సరదాగా మూవీ స్క్రీనింగ్ కూడా ఉంది అన్నది. ఇంతకు ముందు ఓకే, ఇంకా ఇంతకు ముందు ట్రైనింగ్ క్లాసెస్ అన్న చాలా స్ట్రిక్ట్ గా నడిచినాయి. ఈసారి కూడా అలాంటిది ఏమన్నా ప్రమాదాలు ఉన్నాయా? ఈసారి ప్రమాదాలు కాదు, తినడము, ముచ్చట్లు పెట్టుకోవడము, రెస్ట్ తీసుకోవడం, ఇవే ప్రధానం. అదనంగా క్లాసులు ఉంటాయి. ఆ క్లాస్ జరిగే డేటు, టైము, ప్లేసు వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది. ఇలా పాల్గొంటాన్న వాళ్ళందరికీ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. పాల్గొనే వాళ్ళందరికీ మళ్ళీ ఫైనల్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అందులో అప్డేట్ ఉంటుంది అంతే. ఇక పలానా మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రొఫెసర్ కాసిం సార్ది హిస్టరీ క్లాస్ ఉంటుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు హాల్లోకి రాగలరు. లేదు నేను పడుకో, నేను స్విమ్మింగ్ కొట్టుకో. ఆడ హాలు 50 మందితో ఫిక్స్ చేస్తాము. క్యాంపులో పాల్గొంటే 200. దెర్ ఈజ్ నో టర్మ్స్ అండ్ కండిషన్స్. సార్, నా పేరు వినయ్. అంటే మీ దగ్గర ఫుడ్ తినను, వాటర్ తాగాను, అక్కడ పడుకోను, అప్ అండ్ డౌన్ చేసుకుంటాను, అయినా నేను డబ్బులు ఇవ్వాలా?
డబ్బులు ఎవరికి కావాలి? నీ డబ్బులు అసలు నువ్వెందుకు రావాలి? నువ్వెందుకు అసలు ఇది పెట్టేదే ఇట్లా తినేటప్పుడు ఇట్లా అని ఒక బుక్క నీకు పెట్టడం కోసం, ఈ బ్యూటిఫుల్ మెమరీస్ కోసం వస్తాను. నీ సజ్జి నువ్వు తెచ్చుకొని పక్కన తింటా, ఇట్లా నేను కూర్చొని నా కూర్చుని నేను వేసుకుంటా, నా ఇంట్లో నేను పోయి పంట అన్నాక నీ పైసలు నాకెందుకు? అసలు నీతో నాకేం సంబంధం? నువ్వు ఎవరు? నాకు అక్కడ అందరితో బంధుత్వం కలుపుకునేటోళ్ళు, అన్న తమ్ముడు అక్క చెల్లె పిల్లలు, రారా తండ్రి నాన్న అని పిల్లల్ని ఎత్తుకొని ఏడుస్తూ ఉంటే వాడిని బుజ్జగించుకుంటూ అందరిని మోటివేట్ చేసి ఆ హ్యాపీనెస్తో ఉండేవాళ్ళు కావాలి. కానీ ఆడ చెప్పే క్లాసు వినడం కోసమే టైం కత్తా నేను పోతా, ఈ అచ్చేటోళ్ళు పోయేటోళ్ళతో పని. ఆ ప్రోగ్రామ్ అచ్చేటోళ్ళు పోయేటోళ్ళది కాదు, అలాంటివి చాలా పెడతాము, అప్పుడు మీరు రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు నాకు 10th, 11th, 14th లీవ్ అన్నమాట. మధ్యలో 2 days నేను ఆఫీస్కి వెళ్తాను, అలా రావచ్చా? నీ ఇష్టం, అలా నో టర్మ్స్ అండ్ కండిషన్స్. నువ్వు ఆ 2 రోజులు ఆ నుంచే నీ డ్యూటీ కాడికి పోయిరా. ఓకే. ఇంకోటి ఫీజు పెట్టారు కదా సార్, 10 years అబోవ్ వాళ్ళకి 3,000, 10 years లోపు ఉన్న వాళ్ళు 2,000, అలా ఎలా ఫిక్స్ చేశారు సార్? యాక్చువల్లీ ఒక రిసార్ట్లో ఒక 20-30 మంది పోతే మనిషికి 10,000 రూపాయలు అవుతాయి 5 daysకి. 2 daysకే 5,000 అవుతాయి. ఇంకా వాళ్ళు ఆల్కహాల్, నాన్ వెజ్, ఇంకా రకరకాల వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది ఆడ. ఇక్కడ మనం వేస్టేజ్ ఉండదు కాబట్టి మన కార్యకర్తలకి, మన నాయకులకి ఒక ఆల్టర్నేటివ్ ఎంజాయ్ని ఇవ్వడం కోసం. ఎంజాయ్ అంటే ఆల్కహాల్తో ఉంటుంది, ఎంజాయ్ అంటే గోవాలో ఉంటుంది, ఎంజాయ్ అంటే ఎక్కడో దూరాన ఉంటుంది అనేది కాదు. మన దగ్గరే మనలాంటి మనుషుల మధ్య ఉంటే ఎంజాయ్ ఉంటుంది అనేది మన మెయిన్ కాన్సెప్ట్. దానికోసము రీజనబుల్ ప్రైస్ ఉండాలి, అత్యంత సామాన్యులకు అందుబాటులో ఉండాలి. అరే ఇంత తక్కువకి ఎట్లా సాధ్యం అని ఫీల్ కావాలి. వచ్చిన వాళ్ళందరూ మేము పెట్టిన దానికంటే ఎక్కువ సంతోషపడ్డామని ఫీల్ అవ్వాలి ప్రతి ఒక్కరు. ఈ క్యాంపులో ప్రతి ఎక్స్పెండిచర్ని ఒరిజినల్ స్లిప్ని మనం నిర్వహించే గ్రూప్లో పెడతాం. ఏ ఒక్క రూపాయి కూడా దాపరికం ఉండదు, ఏ ఒక్క రూపాయి కూడా దాపరికం ఉండదు. ఇది మనమంతా గుంపుగా కలిసి నిర్వహించుకునే ఎక్స్పెండిచర్. అక్కడెక్కడ దాపరికం ఉండదు, మిగుల్చుకోవడానికి ఉండదు, దాచుకోవడానికి ఉండదు, బెనిఫిట్ కోసం కాదు. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే 200 మందిని ఒక చోట ఒక కుటుంబం లాగా చేయడము. అన్నదమ్ములు అక్క చెల్లెలే విడిపోతున్నారు, 5-6 కలిసి ఉండట్లేరు, ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోతున్నాయి. తర్వాత అలగ్ సలగ్ జీవిస్తున్న వీళ్ళకి ఒక ఫ్రెండ్షిప్, భావాజాల బంధుత్వము, ఒక టీమ్గా జీవించడము. ఒకరు ధనవంతులు ఉంటారు, ఇన్నోవా కార్లో ఒకరు వస్తారు, ఒకరు ఆటోలో వస్తారు. వాళ్ళందరూ ఈక్వాలిటీ ఫుడ్, ఈక్వల్ ట్రీట్మెంట్ తీసుకొని ఈక్వాలిటీని జీవించడం అక్కడ ప్రధానం. కాబట్టి 10 ఏళ్ల లోపలకు ఫ్రీగా కూడా ఇవ్వచ్చు మనం. కానీ సమస్య ఏంటంటే వాళ్ళకు బోల్డ్ అనే ఆటలు ఉన్నాయి, మ్యాజిక్లు ఉన్నాయి, వాళ్ళకు బహుమతులు ఇచ్చేటివి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రతి మనిషి కౌంటే అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్? అన్న ఈ క్యాంపులో ముఖ్యంగా వివాహిత మహిళలకు విశ్రాంతి కల్పించేలా అండ్ విరామం ఇచ్చేలా నిర్వహిస్తామని చెప్తున్నారు కదా. అయితే ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి ఏ విధమైన అంటే ఓన్లీ విశ్రాంతి మాత్రమే ఉంటుందా, లేకపోతే జ్ఞానాన్ని అందిస్తారా? ఒకవేళ మహిళలకు ఎలాంటి జ్ఞానాన్ని అందిస్తారు, లేకపోతే పిల్లలైతే పిల్లలకు ఏ విధంగా వాళ్ళకు జ్ఞానాన్ని అందిస్తారు, ఒకవేళ యువతకైతే ఏ విధంగా జ్ఞానాన్ని అందిస్తారు? అందరూ ఒక చోట వేస్తామబ్బా. వేసినాక నీకు అన్న నేను కబడ్డీ ఆడిపిస్తా అంటావు, ఎవరో ఆడతారు అనగానే 20-30 మంది చేస్తారు, ఆడిపించుకుంటారు. లేడీస్ కబడ్డీ ఆడతారని ఒకళ్ళు అంటారు. మనం ఏం పని ఉండదు కదా, తిని రెస్ట్ తీసుకోవడం కదా. నేను ఆడతా అంటారు, పోయి ఆడుకుంటారు. ఇంకోరు ముచ్చట్లు పెట్టుకుంటారు, ఇంకోళ్ళు కథ చెప్తారు, ఒకళ్ళు అనుభవాలు చెప్తారు, ఇంకోళ్ళు ఇంకొక ఆట ఆడతారు. ఈ మాట్లాడే ముచ్చట్లు పెట్టే క్రమంలో ఒక మహిళకి మినిమం ఒక 5 రోజులల్లా ఒక 30-40 మంది తనలాంటి ఆడవాళ్ళు స్నేహితులు అవుతారు. తను మానసికంగా ఉల్లాసం అవుతుంది, సర్కిల్ పెరుగుతుంది, తన ప్రెషర్ తగ్గుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో ఆమెకు హ్యాపీనెస్ ఉంటే వీళ్ళతో పంచుకుంటుంది, తన ప్రెషరు బాధ ఉంటే వాళ్ళతో పంచుకుంటుంది. తను ఆ రకంగా ఎమోషనల్గా స్ట్రాంగ్ అవుద్ది, సైకాలజికల్గా స్ట్రాంగ్ అవుద్ది, పరిచయాల పరంగా స్ట్రాంగ్ అవుద్ది. ఇప్పుడు మన ఫ్యామిలీస్లో ఉండే ఆడవాళ్ళు వీళ్ళు ఎథిస్టులు, రేషనలిస్టులు, హ్యూమనిస్టులు, అంబేద్కరిస్టులు అవ్వడం వల్ల
మిగతా ఆడవాళ్ళతో మింగిల్ అవ్వకుండా వాళ్ళు వాళ్ళ భక్తి వినోద విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళు ఒంటరి వాళ్ళు అవుతున్నట్టుగా ఒక రకమైన వివక్ష, ఒంటరితనం అనుభవిస్తున్నారు. వీళ్ళలో ఆ న్యూనత పోగొట్టడం. తర్వాత కుటుంబ నిర్వహణకు సంబంధించిన సైకాలజీ కౌన్సిలింగ్స్ ఇవ్వబోతున్నాం. ఆర్థికపరమైన అవగాహన, అలాగే ఆరోగ్యపరమైన ఒక అవగాహన, కుటుంబ నిర్వహణ అవగాహన, పిల్లల పెంపకంపై అవగాహన, యువతకి సెల్ఫ్ డిసిప్లిన్ ఎలా ఉండాలి, తర్వాత థింకింగ్ ఎలా ఉండాలి, తన మెమొరీ పవర్ ఎలా పెంచుకోవాలి, ఫిట్నెస్ ఎలా కాపాడుకోవాలి, తనను తాను ఫ్యామిలీని ఎలా బిల్డ్ చేసుకోవాలి. అక్కడికి వచ్చే 50 ఫ్యామిలీలను ప్రత్యక్షంగా చూస్తారు కదా, వీళ్ళ సక్సెస్ఫుల్ చెప్తూ ఉంటారు. మహేష్ ఒక బ్యాంక్లో లోన్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఈరోజు తాను తెల్లాపూర్లో ఒక సొంత ఇల్లు కట్టుకొని 2 పిల్లలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్తో ఉన్నారు. తన సక్సెస్ స్టోరీ యూత్కి ఉపయోగమైంది కదా. మేము 43 ఇయర్స్లో ఉన్నాం, 2 మగపిల్లలు, ఇప్పుడు మేము 2 ఆడపిల్లలు తీసుకున్నాం. మేము నలుగురితో ఎలా జీవిస్తున్నాం, మేము ఎక్కడ ల్యాండ్ కొనుక్కున్నాం, మేము ఎలా కారు కొనుక్కున్నాం, ఎలా ఉద్యోగం సంపాదించింది, మా లైఫ్ స్టోరీలు అన్నీ వాళ్ళకి లైవ్ ఎగ్జాంపుల్స్ కదా, ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. తర్వాత ఒక 10 మంది ప్రముఖ వక్తలను పిలుస్తున్నాను. వాళ్ళు వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ప్రసంగాలు చెప్తూ ఉంటారు. అవి వింటూ ఉంటారు, అవి అందరికీ ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు ఈ క్యాంపులో ఓన్లీ ఎంఎన్ఎస్ నాయకులు, సభ్యుల కుటుంబ మెంబర్సే రావచ్చా, లేకపోతే కొత్త వాళ్ళు కూడా రావచ్చా? ఎందుకంటే మీరు సోషల్ మీడియాలో పెట్టే వీడియోలను చూసి చాలామంది ఆసక్తి చూపుతున్నారు రావాలని. వారి కోసమే ఈ ప్రశ్న అన్న. వాళ్ళు చాలా స్పష్టంగా రావద్దు. వాళ్ళు మన సంఘ సభ్యులైతే రావాలి. ఒకవేళ సభ్యులు కాకపోయినా మన భావాజాలంతో ఉన్న వాళ్ళు అయితే రావాలి. ఒకవేళ మన భావాజాలం లేకపోయినా మనతో కలిసిపోతాం, మీతో మేము ఉంటాము అనేటోళ్ళు రావాలి. ఏదో చీప్ అండ్ బెస్ట్గా 2000కు 5 రోజుల ఫుడ్ అకామిడేషను అలా సరదాగా ఎంజాయ్ చేసి వస్తా అనేటోళ్ళు నాకు అవసరం లేదు. ఆల్రెడీ నా కార్యకర్తల కోసమే, నా నాయకుల కోసం, నా అనుచరుల కోసం, నా మిత్రుల కోసం, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కోసం ఈ ప్రోగ్రాం పెట్టుకున్నా. నేను అందరి కోసం పెట్టుకోలేదు. నాకున్న సమయస్ఫూర్తితో, పరిచయాలతో, ప్లానింగ్తో, నా టీం యొక్క ఎఫర్ట్ పెట్టి ఈ లో బడ్జెట్లో నేను డిజైన్ చేసిన. ఇది నేను మిగతా వాళ్ళకి ఎట్లా ఇస్తా? అట్లా అనుకుంటే ఒక బ్యాచ్ మొత్తం వస్తారు 100 మంది. అరే ఇది చాలా చీప్ అండ్ బెస్ట్ రా, ఇక 2 లక్షలు ఇస్తున్నామన్నా, 100 మంది వస్తున్నామని 5 రోజులు ఎంజాయ్ చేసిపోతారు. వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికా నేను? కాదు కదా. ఆన్సర్ వచ్చిందా? క్లియర్. నెక్స్ట్. అందరితో కాకుండా నేను ఒక 2000 మనిషికి ఎక్స్ట్రా ఇస్తాను. నాకు సపరేట్ రూము, ఒక 2 days ఎక్స్ట్రా నాన్ వెజ్ ఇస్తారా? మేము హోటల్ మేనేజ్మెంట్ కాదు, మేము హోటల్ పెట్టుకోలేదు. మీ డబ్బులు మేమే ఎక్కువ ఇవ్వమంటే మీకు ఇస్తాం అదనంగా. ఓకేనా? మీరు మీరు మీ మైండ్ సెట్కి తగ్గ ప్రోగ్రామ్కి మీరు వెళ్ళగలరు. ఇది మీ మైండ్ సెట్కి సెట్ అయ్యే ప్రోగ్రామ్ కాదు. ఓకే సార్. ఇది రిసార్ట్ ఎక్కడ సార్? లొకేషన్ ఎక్కడ? లొకేషన్కి ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది? ఇగో మీ సొంతంగా మీకు మీరే రావాలి. ట్రైన్లో వచ్చేటోళ్ళు సికింద్రాబాద్ స్టేషన్లో దిగి మైదీపట్నం రావాలి. మైదీపట్నం నుంచి వెళ్ళి చేవెళ్ళ బస్ ఎక్కాలి. మేము వచ్చే వాళ్ళందరికీ గూగుల్ లైవ్ లొకేషను, ఆ వివరాలన్నీ పిన్ చేసి వాట్సాప్లో మీకు డీటెయిల్గా పెడతాం. ఇది హైదరాబాద్ నుంచి 1 గంట ప్రయాణంలో ఉంటుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు 20 కిలోమీటర్లు, 10-20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పూర్తిగా ప్రైవేట్ రిసార్ట్, ఇంటర్నల్ ప్రోగ్రామ్. ఓకేనా? ఓకే సార్. రైట్. ఇంకా ఎవరైనా ఫాస్ట్గా అడిగాను, లేట్ చేయకండి అన్న. అయితే ఇందాక ఆవుల మహేష్ అని అన్నట్టు డబ్బుల విషయం మాట్లాడింది కదా. ఇప్పుడు మన ఎంఎన్ఎస్ సంఘ నాయకులు కావచ్చు, సంఘ సభ్యులు కావచ్చు, వాళ్ళకి రావాలని ఆశ ఉంటుంది కానీ డబ్బులు లేకుంటాయి. ఎట్లా అలాంటి వాళ్ళకి ఎట్లా? వాళ్ళు ఏం చేయాలంటే, ఇది జనవరి 3వ తారీఖు, మనం తప్పుగా అనుకోవద్దు, నన్ను తప్పు అర్థం చేసుకోవద్దు. ఈ రోజు నుంచి అది కూలికి పోండి. ఈ రోజు నుంచి ఏదైనా పనికి పోండి, డబ్బులు దాచుకొని అడిగి రండి. మొత్తానికి లేకుంటే ఇప్పటి నుంచి పని చేసుకొని దాచుకోండి. ఇంకో 6 నెలలకు ఇంకో ప్రోగ్రాం పెడతా. 6 నెలల వరకు నెలకు 1000 రూపాయలు చిట్ చేసుకొని అప్పుడు 6000 అయినా కూడా రావడానికి రెడీగా ఉండండి. ఓకే. అన్న, రోజు పొద్దుగాల లేవగానే ఎక్సర్సైజులు కానీ, అవి జిమ్లు చేయడం కానీ, వార్మప్ చేయడం కానీ ఉంటాయా? పొద్దున్నే లేవాల్సి వస్తుందా? అస్సలు నిన్ను లేపేటోడు ఉండడు, టైం అయితే లే అనేటోడు ఉండడు, మొహం కడుక్కునేటోడు ఉండడు, టిఫిన్ చేయనేటోడు ఉండడు, మీటింగ్ చాలా అవుతుంది గీడెందుకున్నావు అనేటోడు ఉండడు.
కానీ మీటింగ్ నడుతూ ఉంటుంది, కరాటే కోచింగ్ నడుతూ ఉంటుంది, యోగా కోచింగ్ నడుతూ ఉంటుంది, మ్యాజిక్ ట్రైనింగ్ నడుతూ ఉంటుంది, రౌండ్గా ముచ్చట్లు పెట్టుకునేది నడుతూ ఉంటుంది. పొద్దున్న గేమ్ ఆడేటోడు గేమ్ ఆడుతూనే ఉంటాడు. ఎక్కడి పని అక్కడ జరుగుతూనే ఉంటుంది. ఓకేనా, క్లియరా? సూపర్. నేను లేపేటోళ్ళు అయితే ఉండరు, బహుశా మన ప్రోగ్రాంలో అయి ఉంటారు. ఎత్తు అన్న ఒకటి, మీరు గతంలో కానీ రీసెంట్గా కూడా మీరు కలిసి ఒక వీడియో పెట్టారు. అలాగే ఎవ్రీ స్పీచ్లో కానీ నేను అబ్జర్వ్ చేశాను, మన వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదిగేటప్పుడే సంఘం అనేది బలపడుతుంది, ముందుకెళ్తుంది, చాలామంది వచ్చే ఆస్కారం ఉంటుంది, మనం ఇంకా గొప్ప గొప్ప సభలు జరుపుకోవచ్చు అని చెప్పారు కదా. సో ఆర్థికంగా ఎదగాలంటే మీరు ఈ ప్రోగ్రామ్ ద్వారా మన సంఘ సభ్యులకి ఏమైనా ఆర్థిక ప్లానింగ్స్ చెప్పే ఛాన్సెస్? మంచి ఎకానమిక్ ఎక్స్పర్ట్స్ని పిలుస్తున్నాను. వాళ్ళు అసలు ఎకానమీ అంటే ఏంటి, ఈ ఆర్థిక అంశము ఎలా జనరేట్ అవుతుంది, మనం సంపాదించిన దాన్ని ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఎట్లా పొదుపు చేయాలి, ఎట్లా మల్టిపుల్ చేయాలి, ఎట్లా సేవింగ్స్ చేయాలి, మన ఫ్యామిలీ ప్లానింగ్ ఎలా ఉంటే బాగుంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేసుకుంటే బాగుంటుంది, మనల్ని మనం మన టాలెంట్ని ఆర్థికంగా ఎదగడానికి ఏం చేయాలని ఆర్థిక విషయాలు, ఆరోగ్యము, ఆర్థికము, విద్య, ఇవి ప్రధానంగా క్లాసులు ఉంటాయి. ఇంకా అన్న రాయషన్ ఏం అడుగుతున్నారు? నేను అడుగుతున్నాను సార్, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి ఎంతమంది వస్తారు సార్? అంటే యూత్, ఫ్యామిలీ, 200 మెంబర్స్, చిన్నపిల్లలు అందరు కలిపి సార్? అందరు కలిపి 200. ఒకవేళ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అయితే ఇంకో 10-20 పెరుగుతారు అంతే, అంతకు మించి పెంచాలనుకోవట్లేదు. ఎందుకంటే 200 మెంబర్స్తో మేము ముచ్చట్లు పెట్టాలి, అందరితో అనుభవాలు కావాలి, అందరితో సరదాగా గడపాలి. 1000 మందిని పెట్టుకున్నాం అనుకో, మేము ఏర్పాట్లు చేయడానికే ఇబ్బంది అయ్యేది. అది నెక్స్ట్. అంటే కొన్ని రిసార్ట్స్లో స్విమ్మింగ్కి వాటికి కాస్ట్యూమ్ సపరేట్గా అడుగుతారు కదా, సో అలాంటి వాళ్ళు ఏమైనా కాస్ట్యూమ్స్ తెచ్చుకోవాలా సపరేట్గా? ఇక్కడ స్విమ్మింగ్కి మనం 5 days కాబట్టి మన ఇష్టం. 5 days తర్వాత వాటిని మళ్ళీ వాటర్ వాళ్ళు రిఫ్రెష్ చేసుకుంటా అన్నారు. స్విమ్మింగ్ డ్రెస్ ఉన్న వాళ్ళు తెచ్చుకోండి, లేని వాళ్ళు వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ ఇస్తాం. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్తో నువ్వు నీళ్ళలో దిగలేవు బ్యాచులర్స్ ఎదురుగా ఉంటే. తర్వాత నా పిల్లలు ఇంటర్ చదువుతున్నారు, ఆడపిల్లలు 10th degree చదువుతున్నారు. నేను నా పిల్లల్ని వీడు ఇప్పుడు డ్రైవర్ మీద అలా స్విమ్మింగ్లో ఈత కొడతా ఉంటే నా పిల్లల్ని చేయడానికి నేను ఇష్టపడను. యాక్చువల్గా నేను అడిగింది నాకు అర్థమైంది. అయితే అక్కడ ఇన్స్ట్రక్టర్ కూడా అవైలబుల్ ఉంటారా? ఉంటారు. ఓకే, సో ఏదైనా ఎమర్జెన్సీ 100% ఉంటారు. ఇన్స్ట్రక్టర్ లేకుండా, తర్వాత సరి అయిన సేఫ్టీ మెజర్స్ లేకుండా నీళ్ళలోకి అలో చెయ్యం. తగిన ఏర్పాట్లు ఉంటాయి. బ్యాచులర్స్కి సపరేట్ టైం ఉంటుంది, కిడ్స్కు సపరేట్ లో వాటర్ తీసుకున్నాకనే కిడ్స్ను అలో చేస్తాం. తర్వాత ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్స్ని ఒక టైం అలో చేస్తాం. సో ఎవరి వాళ్ళకి షెడ్యూల్ ఉంటుంది. చుట్టూ కాంపౌండ్ ఉంది, మనకు వ్యూ అనేది బయటి వాళ్ళకి కనపడకుండా సేఫ్గానే ఉంటుంది. మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుద్ది, ఎన్ని గంటలకు ఎండ్ అవుద్ది? నువ్వు కనిపిస్తున్నావాడా? కెమెరాలో కనిపిస్తుండ ఇదే నీట్ వచ్చి కూర్చో. తింటుందని సార్ ఆడ కెమెరా కనిపిస్తలేవు అనిపిస్తుంది నాకు. మరి కనబడకుండా ఇదేం పని? ఇలాగే కనబడుతుంది. అదే సార్, ఇప్పుడు ట్రైనింగ్ పొద్దున ఎన్ని గంటలకు స్టార్ట్ అవుద్ది, ఎన్ని గంటలకు ఎండ్ అవుద్ది? పొద్దున 10 గంటలకు అందరూ పాల్గొనే అవకాశం ఉన్న ప్రోగ్రాంలు 10 గంటలకు మొదలవుతాయి. అందరూ పాల్గొనేటి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాల్గొనేటి 5 గంటలకే మొదలవుతాయి. అక్కడ కరాటే టెక్నిక్స్ నేర్పిస్తుంటాడు, ఆసక్తి ఉన్న వాళ్ళు 5 గంటలకు వెళ్ళిపోతారు. అక్కడ యోగా నేర్పుతుంటారు 6 గంటలకి. లేదు పొద్దున 7 గంటలకు మనం క్రికెట్ ఆడదామని వెంకటేష్ బ్యాట్ పట్టుకొని ఆడుంటాడు, ఓ బ్యాచ్ 7 గంటలకే పోతుంది. కానీ అందరూ పాల్గొనాలి అనుకునే కామన్ ప్రోగ్రామ్స్ మాత్రం 10కు స్టార్ట్ అవుతాయి. అవి కూడా మ్యాండేటరీ కాదు, తప్పనిసరి కాదు. అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని ఏం లేదు. అన్న ఇక్కడ వచ్చిన వాళ్ళు మన వాళ్ళ నుంచి నిర్వహణ కమిటీకి ఏమైనా సహాయం చేయాల్సి వస్తుందా, లేదంటే వంట వడ్డించడం, లేకపోతే కొన్నిసార్లు సహాయం చేయడం అలాంటివి, ఆర్గనైజింగ్ చేయించుకోవడం? ఒకటి
మొత్తం పనికే ఉండాల్సిన అవసరం ఉండదు. వడ్డించుకునే 1/2 అవర్, 200 మెంబర్సే కాబట్టి 10 మందిని వడ్డిస్తే 10 మందికి అయితే అయిపోద్ది. అది కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు కొంచెం కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది, వాళ్ళల్లో పిల్లలు అందరితో ఇంటరాక్ట్ అవుతారు, తర్వాత హెల్ప్ చేయాలనే నేచర్ డెవలప్ అవుతుంది వాళ్ళల్లో. సో అందుకని పిల్లలకి అలవాటు చేయాలి. మళ్ళీ ఎవరి పళ్ళెం వాళ్ళే తెచ్చుకోవాలి. పిల్లలు అయితే ఎప్పుడు ఉంటారు అందులో, అందరినీ పెద్దనాన్న, బాబాయ్, అక్క, చెల్లి అని పిలుస్తూ వాళ్ళతో మంచిగా ఇంటరాక్ట్ అవుతారు. మెడిసిన్స్ వంటకి 4 వంట మాస్టర్లు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. 4 ఎక్స్పర్ట్స్. బంగారమ్మ, రజియా క్యాటరింగ్స్ సపరేట్గా విజయవాడ నుంచి పిలిపిస్తున్నాం. వాళ్ళు మనకు అనేక రకాల వంటలు, టేస్టీ వంటలు, మంచి క్వాలిటీ వంటలు మనకు తెచ్చి జై భీమ్ వండి పెడతారు. ఓకేనా? నెక్స్ట్ అన్న, ఈ క్యాంపు మహిళా చైతన్యం కోసమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా అనిపిస్తుంది నాకైతే. అయితే సమాజంలో కానీ ప్రస్తుతం మన సభ్యుల కుటుంబాలలో కానీ వివాహ జీవిత పరంగా మహిళలు చాలా వివక్ష సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిని తొలగించే ప్రయత్నము ఏమన్నా చైతన్యం నేను మా మిస్సెస్ 247 కులాంతర మతాంతర దండల పెళ్లి చేసినాం. వాళ్ళందరికీ రెగ్యులర్గా ఫోన్లో టచ్లో ఉంటాం, కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటాం. అలాగే నేను మా ఇంట్లో కూడా సైకాలజీ కౌన్సిలింగ్ క్లాసెస్ ఇస్తూ ఉంటాను. కాబట్టి ఆ 5 days మీ ఇద్దరు అందుబాటులో ఉంటాం కాబట్టి చాలా రకాల ఇట్లనే ఓపెన్ హార్ట్ పెట్టి కూర్చొని భార్యాభర్తలు గొడవలు ఎందుకు వస్తాయి, కోపం ఎందుకు వస్తుంది, అసలు ఆర్థికంగా ఎట్లా ఉండాలి, భార్య అనుమానిస్తే ఎట్లా క్లియర్ చేయాలి, లేదా భర్త ఎంత మోరల్తో ఉండాలి, భార్య ఏ హక్కులు స్వేచ్ఛని హరించబడుతుంది, వాళ్ళ కోఆర్డినేషన్ ఎలా ఉండాలని మా అనుభవాలు ప్లస్ అక్కడ ఉన్న అనుభవజ్ఞుల అనుభవాలు ప్లస్ క్వశ్చన్స్, ఆన్సర్స్, డిబేట్స్ ఎదుర్కొని అసలు ఒక భర్త నుంచి భార్య డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏ సమస్యలు ఎదుర్కొంటుందని క్వశ్చన్ ఎత్తాం. 20 మంది ఆడవాళ్ళు 20 రకాల విషయాలు చెప్తారు. అప్పుడు నీకు అనిపిస్తుంది, ఓహో నా భార్య కూడా ఈ విషయాల వల్ల నాతో ఈ విషయాలలో ఈమె వివక్షకు గురవుతుంది లేదా సఫర్ అవుతుంది దానికి మనం ఎట్లా సాల్వ్ చేసుకోవాలని. తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ కూడా ఇస్తాం. మేము ఉంటాం అక్కడ ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ కూడా మెయిన్గా జ్ఞానగృహ సందర్శన చేసేటప్పుడు ఆడవాళ్ళు చెప్పుకోరు, సో వాళ్ళకి వెసులుబాటుగా ఉంటుంది. మాతో ఈయనతో చెప్పుకొని కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వడానికి అందరికీ చెప్తుంటే అవి వాళ్ళకి సింక్ అవుతూ ఉంటాయి కదా. సో ఇండైరెక్ట్ కౌన్సిలింగ్ అయిపోతుంది. అందుకని కూడా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ పిల్లలు అస్సలు వినట్లేరు, తల్లిదండ్రుల మాట అసలే వినట్లేరు. సో పిల్లలకు కూడా కొంచెం మోటివేషన్ క్లాస్ ఇచ్చినట్టు ఉంటుంది. తర్వాత వీళ్ళందరూ ఎలా ఉంటున్నారు, ఫోన్లు వదిలేసి ఇక్కడ ఎట్లా గడిపాము అనేది కూడా వాళ్ళకు ఒక అవేర్నెస్ వస్తుంది. వాళ్ళలో కంపల్సరీ ఆ 5 days తర్వాత వాళ్ళు మళ్ళీ దాన్ని చేస్తారు, రికగ్నైజ్ చేసుకుంటారు. మేము ఇలా ఇన్ని రోజులు ఇలా ఉన్నాము కానీ ఇలా కూడా ఉండొచ్చు అనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారు. సో అందుకని మెయిన్గా పిల్లల కోసం, ఆడవాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది, క్యాంప్ అనేది. అంటే పిల్లలకు ఇందులో విద్య గురించి ఏమన్నా 100% ఉంటాయి. బైరి నరేష్ ఆధ్వర్యంలో 5 days 100% 10 క్లాసెస్ ఉంటాయి. 10 hours 5 daysలో 10 hours క్లాసెస్. బైరి నరేష్ స్టూడెంట్స్కే క్లాస్ చెప్తాడు. వినాలనుకుంటే బయట వాళ్ళు కూడా వినొచ్చు. ఓకే, అది కూడా సైకాలజీ మోటివేషన్ క్లాసు. ఎలా మెమొరీ పెంచుకోవాలి, ఎలా అన్న తమ్ముడు అక్క చెల్లెల మధ్య రిలేషన్ మెయింటైన్ చేయాలి, పేరెంట్స్ని మనసు ఎలా గెలవాలి, తర్వాత స్టడీ మీద కాన్సన్ట్రేషన్ ఎలా పెంచుకోవాలి, గుర్తుపెట్టుకున్న దాన్ని మార్కులుగా ఎట్లా మలుచుకోవాలి, ఒకవేళ అనుకోకుండా ఏదైనా ప్రాబ్లం ఎదురైతే ఎట్లా ఛాలెంజింగ్గా ఫేస్ చేయాలి, బ్రేవ్గా ఎలా ఉండాలి, యాక్టివ్గా ఎలా ఉండాలి, తన లోపాలను ఎలా గుర్తించుకోవాలి, వాటిని ఎట్లా సరి చేసుకోవాలని ఒక స్పెషల్ సైకాలజీ మోటివేషన్ క్లాసే ఉంటాయి. అది 5 days పెట్టింది కూడా అందుకే. నెక్స్ట్, మిమ్మల్ని యూట్యూబ్లో నేను చాలా కాలంగా ఫాలో అవుతున్నాను అన్న. అయితే నాకు అక్కడ ఎవరు పరిచయం లేరు, నేను రావాలి అనుకుంటున్నాను. కాకపోతే నాకు అందరూ అక్కడ కొత్త, నేను ఎవరితో త్వరగా కలవలేను. కాబట్టి నాకు ఏమన్నా మంచి చెప్పగలరు? హ్యాపీగా నువ్వు వాడికి రా, నాతోటే ఉండు, నువ్వు మిగతా వాళ్ళతో ఏం పని. నీలాగా ఒక 10-15 మంది ఉంటారు కొత్తగా ఇప్పుడే వచ్చేటోళ్ళు, నాతోటే ఉండు, కలిసి టిఫిన్ చేద్దాం,
ఒక రోజు తర్వాత మీ 10 మంది మీరే దోస్తులు అవుతారు. 2-3 ఆటలు ఆడేసరికి నీళ్ళకి ఆడేటోడో నీకు నచ్చినట్టు ఆడేటోడో నీకు దోస్తు అవుతాడు. ముచ్చట్లు పెట్టేటప్పుడు ఎవరి ముచ్చట్లు నీకు దగ్గరగా అనిపిస్తాయో వాళ్ళతో నువ్వు కనెక్ట్ అవుతావు. 1 రోజు 2 రోజులు నువ్వు నాతో ఉంటావు. 3వ రోజు నుంచి నీ అసంటులను దొరకబట్టుకొని మీ జిల్లా వాళ్ళు దొరుకుతారు. ఈజీగా నువ్వు మింగిల్ అవుతావు. ఐ ఛాలెంజ్ యూ. ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా అన్న? ఏమేమి వస్తువులు తెచ్చుకోవాలి సార్ ఏడికి 5 డేస్కి ట్రైనింగ్కి? ఫస్ట్ అయితే ఇమ్మీడియట్గా 10 ఏళ్ళ లోపు ఉంటే 2000, పైన ఉంటే 3000. ఫస్ట్ పని అదే. ఓకే సార్. నెక్స్ట్ డైరెక్ట్గా అక్కడికి వస్తా అంటే నాట్ అలౌడ్. ఓకే. గేట్ కాడ ఎవరు ఉండరు. తాళం వేసుకుంటే అయ్యో అని నాకు ఫోన్ చేస్తే నేను స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఉంటా. నేను ఆడ లోపల ఎంజాయ్ చేసుకుంటూ ఉంటా ఫస్ట్. తర్వాత 5 డేస్ క్యాంపుకు మీరు పోతే, ఎక్కడికైనా పోతే 5 డేస్ కోసం మీకు ఏమేమి కావాలో అన్నీ తెచ్చుకోండి. ఒక పళ్ళెం తెచ్చుకోండి. ఈ ప్లేట్ వద్దు, ఇది కరెక్ట్గా అది మనం చెత్త అంతా పడేస్తే కాలుష్యం. ఇక్కడ గత్యంతరం లేక తింటున్నాం. సో స్టీల్ ప్లేట్ తెచ్చుకోండి. ఆడ 200 మంది కాబట్టి మేమే జగ్గులు తెచ్చి పెడతాం, వాటర్ జగ్గులు. మినరల్ వాటర్ ఉంటాయి. మీరు బాటిల్ తెచ్చుకుంటే బాటిల్ తెచ్చుకోండి, లేదా ఆడ జగ్గులు ఉంటాయి తాగొచ్చు. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ట్యాప్ వాటర్. తర్వాత దుప్పట్లు తెచ్చుకోండి. తర్వాత పడుకోవడానికి దుప్పట్లు, దిండు అలవాటు ఉంటే దిండు తెచ్చుకోండి. 5 రోజులకు 5 డ్రెస్సులు తెచ్చుకోండి. ఆడ ఉతుక్కునే టైం ఉంటుందా అని అంటే దయచేసి మీరు ఆడికి వచ్చింది ముచ్చట్లు పెట్టుకోవడానికి, పరిచయాలు చేసుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి. మళ్ళీ ఆడ ఉతుక్కుంటా ఆరేసుకుంటా బట్టల సబ్బు తెచ్చుకుంటే ఏకాడి. బ్రష్, పేస్ట్, సబ్బు, షాంపూ అన్నీ వెంట తెచ్చుకోండి. ఓకే. ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా అన్న? దీనికి ఆరోగ్యంగా ఉండి ఆడికి రాగలిగితే చాలు. ఓకే. ఏ వయసు అనేది ఏమి లేదు. నువ్వు 99 ఇయర్స్ ఉన్నా రావచ్చు. ఎందుకంటే అక్కడ కొండలెక్కేది, గుట్టలెక్కేది లేదు, తవ్వేది లేదు, గంటలు కూర్చునేది లేదు. నీకు నడుము నొత్తందా తీసుకెళ్తే సరిపోతాయి. నెక్స్ట్ నాకు మొబైల్ అలవాటు బాగా ఉందన్న. ఫోన్లో కానీ డ్రైవింగ్లో కూడా మొబైల్ వాడుతూనే ఉంటా. మరి మీరు 5 రోజులు అంటున్నారు, 5 రోజులు ఫోన్ వాడకుండా ఉన్నదా? లేకపోతే నీ ఫోన్ నీ జోబులనే ఉంటుంది, మేమేం తీసుకోం. దానికి నువ్వు దానికి రెస్పాండ్ కానంత బిజీగా అయిపోతే సరిపోతుంది. ఓకే. నా వయసు 65 సంవత్సరాలు. నాకు కొద్దిగా ఏమన్నా సపోర్ట్గా ఎవరన్నా ఉంటారా? ఎవ్వరు ఉండరు. నీకు నువ్వు 5 రోజులు ఉండగలిగేటట్టు అయితేనే రా. ఇప్పుడు ఈయన ఉన్నాడు అనుకో, ఇతను కూడా 3000 పెట్టి వచ్చాడు. ఈయన నీకు ఎందుకు సపోర్ట్గా ఉంటాడు? ఏ అన్న నాకు ఈ ముసలాన్ని అప్ప చెప్పినా నేను ఈయనతో సేవలు చేసుకుంటూ ఉండాలన్నా అంటాడు కదా. నువ్వే ఒకరిని తెచ్చుకో. ఈయనకు 5000 ఇచ్చి 5 రోజులకు, ఈయన 3000, ఈయనకు 5000 ఇచ్చి 8000 పెట్టి ఒక అసిస్టెంట్ తెచ్చుకోవచ్చు. ఓకే. ఏమైనా యూనిఫామ్ ఉందా సార్? బ్లాక్ డ్రెస్ అలాంటివి? ఒక్క బ్లాక్ షర్ట్ ఒక్కటి తెచ్చుకోరు. ఏదన్నా ఒక్కరోజు గ్రూప్ ఫోటో దిగుదాం. మిగతా రోజులు మీ ఇష్టం. ఎందుకంటే ఆ హాల్ లోపల కష్టం అందరూ మనోళ్ళే కదా. ఇప్పుడు ఎక్కడైనా మీటింగ్ అయితేనే అందరూ మన యూనిఫామ్, ఐక్యత, మనల్ని మనం ప్రదర్శించుకోవడానికి. ఇక్కడ లోపల కష్టడే మనోడు కాబట్టి రూల్స్ ఏం లేవు. ఒక్కరోజు బ్లాక్ షర్ట్ తెచ్చుకుంటే మనం ఒక మంచి గ్రూప్ ఫోటో దిగుదాం. పిల్లల గేమ్స్ కోసం ఏమైనా ఏర్పాట్లు చేశారా? పొల్లు గేమ్స్ ఆడలేక అలిసిపోవాలి. ఆడు తల్లిదండ్రులు బాధపడాలి. ఓహో పిల్లలకు కావాల్సిన ఆటలు గ్రౌండ్ ఉంటే వీడు మొబైల్ పట్టుకోడు, టీవీ చూడా. ఇక్కడ చూడు ఒక్కరోజు మొబైల్ పట్టుకుంటే టీవీ చూస్తలేడు. అసలు మమ్మల్ని మర్చిపోయి ఆడుకుంటాడు, ఫ్రెండ్స్తో వచ్చి తింటాడు, పోతాడు అని ఆశ్చర్యపోవాలి. విపరీతమైన ఆటలు పెడతాం. మనం 90sలో ఆడిన ఆటలు కూడా అక్కడ చూపించబోతున్నాం. షిర్రా గోనె నుంచి మొదలుకుంటే గోటీల ఆట దాకా, ఉప్పాట, ఆండాల ఆట నుంచి మొదలుకుంటే రింగుల ఆట వరకు అవన్నీ చూపిద్దాం. వాటికి పెద్ద ఖర్చేం కాదు కదా ఫ్రెండ్స్. మీ అందరూ తెలిసిన ఆటలే కదా. పిల్లలందరూ చూస్తారు, డాక్యుమెంటేషన్ అవుద్ది, ఆడుకుంటారు. అయితే అన్న ఇంకోటి, పిల్లలు వస్తారు కదన్నా, మైక్ చిన్న పిల్లలకి ఫుడ్ అంటే మనం తినేదేమో 3 పూటలు తింటుంటాము. ఆ చిన్న పిల్లలు 2-3 సంవత్సరాల పిల్లలకి తినడానికి ఫుడ్కి ఇబ్బంది అవుతుందేమో అని అనుకునే వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు. వాళ్ళకి ఆ చిన్న పిల్లలకి ఏంటి? అందుకోసమే మేము 10 సంవత్సరాల లోపల అందరికి 2000 పెట్టినాం. నీ పాప 3 సంవత్సరాలే ఉంటుంది. అయినా నువ్వు ఎంత కడతావు? 2000. ఎందుకు తీసుకుంటున్నాం? మాకు లెక్క తెలుస్తుంది ఎవరు చిన్నపిల్లలు, ఎవరు వయసు అని. వాళ్ళ కోసం సపరేట్ పాలు తెచ్చి పెడతాం. అవసరమైతే బ్రెడ్ తెప్పించి పెడతాం. ఆడికి వచ్చినాక నీ పిల్లలు గారు వాళ్ళు, ఆ మొత్తం క్యాంపు నిర్వాహకుల పిల్లలు వాళ్ళు. క్లియర్ ఆన్సర్? రైట్. ఏ టైంలోనే పోయి తినచ్చు. ఇప్పుడు నాకు 11 అవుతుంది, అయ్యో 8ంటికే టిఫిన్ కదా, కాదు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ఫుడ్ అందుబాటులో ఉంటుంది. నువ్వు ఎప్పుడన్నా పోయి తినచ్చు. వినబడ్డా ఫ్రెండ్స్? నో టైంకి ఉండడం మా బాధ్యత. నువ్వు ఎప్పుడన్నా తినడం నీ ఇష్టం.
కొంతమంది వీలు కాక ఒక 3 days అటెండ్ అవుతా అంటున్నారు. వాళ్ళు ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళినా ఏం కదా. నువ్వు ఎప్పుడన్నా పో, ఎప్పుడన్నా రా. ఆడ రిజిస్టర్ ఉంటుంది ఎంట్రెన్స్ కాడ, ఆడ రాసిపో, రాసిరా. నీకు ఎన్నో పనులు ఉంటాయి. నువ్వు ఓ రోజు మధ్యలో ఒక రోజు డ్యూటీకి పోయేస్తావు, బంధువుల ఇంటికి పోయేస్తావు, ఓ రోజు బయటికి పోయేస్తావు, నీ ఇష్టం. ఇక్కడ ఏ లిమిట్స్ లేవు. ఇది కొంచెం డిఫరెంట్ క్యాంప్ అనమాట. నెక్స్ట్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న యువత వస్తే వారికి ఈ క్యాంపు నుండి వారికి ఏమన్నా ఉపయోగపడుతుంది? ఇంకా వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇప్పటిదాకా మేము చెప్పిన ముచ్చట్లల్లా వాళ్ళు రిఫ్రెష్ అవ్వడానికే ఈ ప్రోగ్రామ్. పోయి ఈ 5 రోజులు టైం వేస్ట్ చేసుకోవద్దు. వాళ్ళు నేను ఎంజాయ్ చేసి రిఫ్రెష్ అయ్యి రెట్టింపు వేగంతో చదవడానికి ఈ క్యాంప్ నాకు యూజ్ అయ్యిద్ది అనుకుంటేనే రావాలి. ఇప్పుడు వరకు అది లొకేషన్ అంటే అక్కడ ఉన్న ప్లేస్ కానీ ఎన్విరాన్మెంటల్ చూపించలేదు. ఒకసారి చూపించగలుగుతారా ముందే? ఇవాళ శనివారము, ఇక నీళ్ళ రేపు ఆదివారం నేను మా మిస్సెస్ క్యాంపుకు వెళ్తున్నాము. రేపు వెళ్ళి అక్కడ మొత్తం వీడియో తీసి పెడతాం. ఓకేనా? ఓకే రైట్. మ్యాజిక్ ట్రైనింగ్ కూడా ఉందన్నావు కదా? అవును. మ్యాజిక్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి కానీ ఆ మ్యాజిక్ కిట్ ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి? మ్యాజిక్ కిట్ కావాలనుకున్న వాళ్ళు అచ్చు దగ్గరికి వెళ్ళి ఏ మ్యాజిక్ చేయగలుగుతారో చేసి ఏ ముచ్చట చెప్పాలనో చెప్పి ఓకే అయినాక ఆ ఐటెం ఎన్ని డబ్బులు కాస్ట్ అవుతుందో మీకే తయారు చేసుకోవడం నేర్పించి ఇస్తాం. ఓకే. మేము కిట్ తయారు చేసి ఇస్తే ఉపయోగం లేదు. ఓకేనా? తర్వాత నీకు మ్యాజిక్ రాకుండా కిట్ని ఎగర పెట్టుకుంటే ఉపయోగం లేదు. తర్వాత నీకు ముచ్చట రావాలి, మ్యాజిక్ రావాలి, వస్తువు తయారు చేసుకోవడం రావాలి. ఏ వస్తువులు ఉంటాయో మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అచ్చుతే దగ్గరుండి మిమ్మల్ని 2-3 పోతే వాళ్ళ ఇంటికి ఉప్పల్లో ఉంటాడు, బోడుప్పల పోయి ఈ వస్తువులు అని చెప్పేస్తాడు. ఒక 500 రూపాయలు మీరు జేబులో పెట్టుకొని అచ్చు దగ్గరికి పోతే కావాల్సిన మెటీరియల్ అంతా కొనుక్కొని తయారు చేయించి మీకు ఇచ్చేస్తారు. ఈ మ్యాజిక్ ఎందుకు నేర్పించడం పిల్లలకి? వాళ్ళు ఎప్పుడైనా ఒక కళ నేర్చుకున్న వాడికి కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. నీకేమేమి వచ్చు అని అన్నప్పుడు నాకు డ్యాన్స్ వచ్చు, పాటలు వచ్చు అన్న, ఇంకా మ్యాజిక్ వచ్చు అన్న కానీ ఒక ప్రత్యేకత. మ్యాజిక్ అనేది ఒక సమయస్ఫూర్తి, ఒక పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఒక రహస్యాన్ని నిర్వహించుకోవడము. కొంచెం పైకి లేకపోయి సో మ్యాజిక్ ఒక మంచి సృజనాత్మకత కలిగినటువంటి ఆర్ట్. అది పిల్లలు నేర్చుకుంటే వాళ్ళ బర్త్డే కానీ, మ్యారేజ్ డే కానీ, వాళ్ళ ఇండ్లలో ఫంక్షన్స్ కానీ, ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఇలా కూర్చున్నప్పుడు 4 మ్యాజిక్లు చేసి వాళ్ళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు. నాకు అది వచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది, స్టేజ్ ఫియర్ పోతుంది, అందరితో కలిసిపోయే స్వభావం వస్తుంది. నెక్స్ట్ కొన్ని మంచి నారాయణ. ఓకే. ఇంకా క్వశ్చన్స్ గట్టినే ఉన్నట్టున్నాయి. చేవెళ్ళ నుంచి 2 kilometers ఫామ్ హౌస్ అంటున్నారు. అక్కడ నుంచి మాకు ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఉంటుందా? ఒకటి చేవెళ్ళ కాడికి వచ్చినాక 20-30 రూపాయలు 50 రూపాయలు ఇస్తే ఆటోడు మిమ్మల్ని మీ కుటుంబం మొత్తం తీసుకొచ్చాక దించిపోతాడు. 50 రూపాయలు మీ దగ్గర ఉంటే ఆడ పెట్టుకొని లోపలికి రారి. నా దగ్గర 50 రూపాయలు లేవన్నా, ఇక్కడ ఏం దొరుకుతలేదన్నా అంటే ఆల్రెడీ మేము ఆడ వచ్చి 4 కార్లు ఉంటాయి, 10 బైకులు ఉంటాయి. ఒక్కసారి 2 కార్లు అటు పంపిస్తే మీ గుంపులు పట్టుకొచ్చి ఆడ పడేస్తాం. 2 కిలోమీటర్లకు మా కార్కి ఏం పెట్రోల్ అయ్యేది ఏం లేదు. మీకు 50 రూపాయలు పడితే ఆటోలో వస్తామంటే రావచ్చు. మీకు మా సపోర్ట్ అవసరం అంటే మేము ఇస్తాం. అంతేగాని మీరు ఆడ దిగి మీరు దిగిన రారీ అంటే ఇక మేము జంపింగ్ కొట్టుడు ఉండదు. తర్వాత నువ్వు ఎప్పుడో 11ంటికి వచ్చి అన్న మమ్మల్ని తీసుకుపోదురా అంటే మేము ఆడ ఆల్రెడీ ఎంగేజ్ అయ్యి మా ప్రోగ్రాంలో మేము ఉంటాం కదా. ముందు రోజు రాత్రి వచ్చినా ఆ రోజు ఉదయం 8 గంటల లోపు వస్తే మేము ట్రాన్స్పోర్టేషన్, ఆ రోజు ఉదయం 8 గంటల తర్వాత వస్తే మీ సొంతంగా ఆటో 50 రూపాయలు 100 పెట్టుకొని రారి. క్లియర్? ఇంకా ఇప్పుడు గేమ్లు పెడతారు కదా కొన్ని, ఆ గేమ్లలో ప్రైజ్లు ఎట్లా అంటే కబడ్డీ అన్నావు, కబడ్డీ ఆడవచ్చు అన్నావు, ఒక 10-20 మంది కలిసి కబడ్డీ ఆడతారు. ఆ కబడ్డీ ఆడేటోళ్ళకి ప్రైజ్లు ఎట్లా ఇస్తారు? అది చిన్న పిల్లలకి పెట్టే ఆట. మనం ఆడతాం కదా అన్న, మాకేమవుతా? మీకు ఒకవేళ మీరు జట్టు 4 జట్లు 6 జట్లు అయినాయి అనుకో, ఆ 6 జట్లు ఆడి 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 ఫైనల్ గెలిచినాయి అనుకో, అప్పుడు ఆ 7 మంది జట్టు ఉంటారు కదా, 7 మంది జట్టుకి గోల్డ్ మెడల్స్ ఇస్తాం, లేదా మంచి బుక్ ఇస్తాం. ఓ 50 రూపాయల విలువైందో 30 రూపాయలదో 750 350 రూపాయలు అయితే మీకు గిఫ్ట్లు అయిపోతాయి.
ఇంకా గ్రౌండ్ ఉందా అన్న? స్విమ్మింగ్ పూల్ ఇట్లా గ్రౌండ్ చాలా పెద్ద రిసార్ట్ అది, ఫామ్ హౌస్, పెద్ద ఫామ్ హౌస్. ఎన్ని ఎకరాలు ఉంటుంది అన్న? ఉంటుంది, గట్టిగానే ఉంటుంది. మనం అది కొలవలేం కదా, మనకు ఏరియా అవసరం, స్విమ్మింగ్ పూల్ అవసరం, మీటింగ్ కూర్చోడానికి 100-200 మందికి మీటింగ్ ప్లేస్ అవసరం, ఆ తర్వాత తినడానికి ఒక కిచెన్ కావాలి. 200 మందికి ఒకటేసారి కూర్చొని తినేంత హాల్ ఉన్నది అలా. ఓకే, అర్థమైందా? ఇంకా ఊహించుకో. కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా పెడతారా? పొల్లు ఉంటాయి, పాటలు, డప్పులు, డాన్సులు, కథలు చెప్పుడు, కవిత్వాలు చెప్పుడు, ఏకపాత్రాభినయము, పిల్లలకు డ్రాయింగ్ అన్నీ ఉంటాయి. ఇంకా అయిపోయినా ఇంకేమైనా ఉన్నాయా? పడుకునే టైం ఏంటి? ట్రీట్మెంట్ మెడిసిన్స్ డాక్టర్స్ మీకు ఆడ ట్రీట్మెంట్ కోసం అయితే మీరు అత్తలేరు, అది హాస్పిటల్ కాదు. ఒకటి, మీరు ఏ మెడిసిన్ రెగ్యులర్గా వాడుతున్నారో వారం రోజులకు సరిపోయే మెడిసిన్స్ మీరు తెచ్చుకోరి ఒకటి. రెండోది, అక్కడ ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ మెడికల్ ఎమర్జెన్సీ అవసరం అయితే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలోనే చేవేలా ఉంటుంది. అరగంటలో హైదరాబాద్ ఉండొచ్చు. మన దగ్గర కార్లు ఉంటాయి, బైకులు ఉంటాయి. వచ్చే వాళ్ళలో డాక్టర్లు కూడా ఉన్నారు. మేము కూడా ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ మాతో క్యారీ చేస్తున్నాం. నెక్స్ట్ అంటే వామిటింగ్కో, స్టమక్ పెయిన్కో, హెడేక్కో, చిన్న చిన్న మోషన్స్కో వాటికి సంబంధించి బ్యాండేడు, ఐడిను అవి మా దగ్గర ఉన్నాయి అన్న. బాత్రూమ్స్కి ఎన్ని ఉన్నాయి అన్న? 20 వాష్రూమ్లు ఉన్నాయి. అంటే లేడీస్ సపరేట్, అవును అవును. ఇంతేనా? మీరు అడగని వాళ్ళు ఎవరున్నారు? రాజేష్ అన్న నార్మల్గా బెడ్స్ ఉన్న రూమ్లు ఉంటాయి. జనరల్ హాల్లో అయితే దుప్పట్లు తెచ్చుకుంటే దుప్పట్లు. వచ్చినాక ఫస్ట్ డే అందరు వచ్చినాక బెడ్లు సరిపోతాయా లేవా, పడుకోవడానికి దుప్పట్లు ఉన్నాయి సరిపోతాయా లేదా, లేదా గ్రీన్ మ్యాట్స్ అని తెచ్చి 2 గ్రీన్ మ్యాట్లు అయితే సరిపోతుంది కదా కింద బెడ్ లాగా. అట్లా ఫ్యాన్లు ఫుల్గా ఉన్నాయి, కరెంటు బాగుంది, లూజ్ వాటర్ పొల్లు ఉంది, డ్రింకింగ్ వాటరు దగ్గర నుంచి తెప్పిస్తాం. అన్న అక్కడ చేయకూడని కొన్ని పనులు, ఇవి చేయొచ్చు ఇవి చేయకూడదు అలాంటి ఏమైనా రెస్ట్రిక్షన్? ఒకటి, మద్యం సేవించరాదు, వెంట తెచ్చుకోరాదు, తాగి రాకూడదు, గుట్కాలు బుక్కకూడదు, నమిలి ఉమ్మకూడదు, అక్కడ వాసన రాకూడదు. ఇంతే. అలాగే మనం ఒక టీంతో ఉన్నప్పుడు ఆ టీం యొక్క గౌరవాన్ని భంగపరిచేలాగానో కించపరిచేలాగానో అగ్లీ బిహేవియర్ ఉండకూడదు. అంతే. అంటే సీక్రెట్ బీడ్ తాగటోళ్ళకి అలవాటు ఉంటుంది, వాళ్ళు రాకుర్రి, బయటికి పోయి తాగి ఆ కాంపౌండ్ అవతల తాగి లోపలికి రండి, 5 రోజులు సెలవు పెట్టుకొని రండి. ఇక నువ్వు ఆడికి వచ్చి బుక్కుతా తాగుతా అంటే నువ్వు వద్దు, బంద్ చేసుకొని రా. నెక్స్ట్ ఇంకా ఏ రోజు ఏ ప్రోగ్రామ్ అన్నది ఏమన్నా షెడ్యూల్ అట్లా పెడితే ఏం చేస్తారంటే వచ్చేటోళ్ళు ఏ రోజు నేను రావాలని డిసైడ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు నా దగ్గర ఉంది, ఏ రోజుకి ఆ రోజు మార్నింగే వాట్సాప్లో డిక్లేర్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి పొద్దున 10ంటికి వస్తా అని చెప్పిండు కాశీం సారు, నేను 10ంటికి అని పెట్టినా, నువ్వు ఎక్కడి నుంచో డ్యూటీ బంద్ చేసుకొని 10ంటికి వచ్చాడ కూర్చున్నావు. కాశీం సార్ ట్రాఫిక్లో ఇరుక్కున్నా, నేను వచ్చారు 12 అవుతుంది నరేష్ అన్నాడు. సార్ పర్వాలేదు అన్న, లేదు నరేష్ కొంచెం అర్జెంట్ పని పడింది, మీరు 5 days ఆనే ఉంటారు కదా, నేను ఈవినింగ్ 4కి రావచ్చా అన్నాడు. లేదు మేము షెడ్యూల్ పెట్టినావు, నువ్వు 10ంటికి రా అని అనలేము కదా. అంటే ఎగ్జాంపుల్, పిల్లలు ఆటల ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అవి ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ పోవడమే తప్ప ఏ రోజు ఏది అనేది ఫిక్స్డ్ పెట్టాం. అలా పెట్టడం వల్ల కన్ఫ్యూజ్ అవుతాం. తర్వాత ఒక్కోసారి ఆ షెడ్యూల్ మనం రీచ్ కాకపోతే నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. అందుకని రిలాక్స్, అంతే. మనం కూర్చున్నాగా ఇప్పుడు 10 మంది ఏం ఆడుకుందాం అంటే ఆడ పోయి ఆడుకోవడమే. అట్లా. నెక్స్ట్ క్వశ్చన్. మనకు కొంతమంది రూడ్ గా బిహేవ్ చేస్తుంటారు, అంటే వాళ్ళకి మంచి వాళ్ళే, కాకపోతే వాళ్ళ మాట మనకు అలా అనిపిస్తుంటది. అట్లాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళను వాళ్ళని క్షమించి భరిద్దాము, భరించలేనట్టుగా 2-3 వాళ్ళకి క్షమాపణ చెప్పి సార్ మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పడమే. ఒక్కరి కోసం 190 మందిని డిస్టర్బ్ చేయలేం కదా. మేము తెచ్చుకునే వస్తువులకి భద్రత ఉందా? హ్యాపీగా అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉంటాయి. ఏదైనా పోయిందంటే అందరు చెక్ చేసుడే ఉంటుంది, మడత పెట్టి దంచుడే ఉంటుంది. ఓకే, క్లియర్. వచ్చేవాళ్ళు అవును తెచ్చుకోవాలి. హ్యాపీగా వాళ్ళు 5 days వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు తెచ్చుకోవాలి. సబ్బులు, షాంపులు, బ్రష్, పేస్టు, అద్దము, దువ్వెన, బెల్టు, చార్జరు,
బ్యాగు, టవలు, చెద్దర్లు, డ్రాయర్లు, బనీన్లు, తర్వాత షార్ట్స్, వీలైతే స్విమ్మింగ్ చేయడానికి సపరేట్ డ్రెస్ ఉంటే సపరేట్ తెచ్చుకోవచ్చు. పెన్ను, బుక్కు, పేపరు, ఏమైనా బొమ్మ ఆట వస్తువులు కూడా తెచ్చుకోవచ్చు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మేము ఆడ ఆడుకుంటామంటే షటిల్ బ్యాట్లు, కాకులు, వాలీబాల్, క్రికెట్ బ్యాట్లు, బాళ్ళు ఎన్నైనా తెచ్చుకోవచ్చు. మీరు ఒక క్యాంపుకి వస్తున్నారు, మీతో ఏవైనా తెచ్చుకోవచ్చు. అంటే పట్టుకొని మోసేది ఏముండదు, తిరిగేది ఏముండదు కాబట్టి అన్నీ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ కొంతమంది అన్న గర్ల్స్ మోడలింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు మోడల్ డ్రెస్లు వేసుకుంటారు. ఆ మోడల్ డ్రెస్లు అలౌడా? వాళ్ళు లేడీస్కి నో టర్మ్స్ అండ్ కండిషన్స్. వాళ్ళ స్వేచ్ఛకు వాళ్ళని వదిలేయడమే. వాళ్ళను ఇబ్బంది పెట్టే వాళ్ళ మీద పనిష్మెంట్ ఉంటుంది తప్ప వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ ఉండదు. క్లియర్? ఓకే, రైట్. ఇంకా చలో ఫ్రెండ్స్, ఇది ముచ్చట. అన్న దా ఇట్లా కూర్చున్నాడు. లేదు కూర్చో, అడిగే మనం మొత్తం దాపరి. మన ఫ్యామిలీలో ఎవరన్నా అంటే స్టిల్ ప్రేయర్స్ కానీ అట్లా చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా? వాళ్ళు వచ్చినా కూడా ఆ 5 days ఆడ ప్రార్థన చేసుకోవడానికి అనుమతి లేదు. ఓకే. ఆ గ్రౌండ్ లోంచి బయటికి పోయి ప్రార్థన చేసుకొని, నమాజ్ చేసుకొని, గుడికి పోయి పూజ చేసుకొని లోపలికి వచ్చేటప్పుడు మనిషిలాగా లోపలికి రావాలి, మతం తోటి రాకూడదు. క్లియర్? ఫైర్ క్యాంప్స్ లాంటి ప్లాన్స్ 100% ఉన్నది. దుమ్మే 2 సార్లు పెడతా క్యాంప్ ఫైర్. మనమే ఒక పూట యూత్కు టైం ఇస్తా, పక్కపడి మొత్తం అడివే ఉంటుంది. కొంచెం ప్రమాదం లేకుండా పోయి కట్టెలు పట్టుకొని రావాలా, సాయంత్రం క్యాంప్ ఫైర్ వేసుకోవాలా, చుట్టరంగా డప్పు కొట్టుకుంటూ డాన్స్ చేయాలి. ఓకేనా? అవి ఇప్పుడే ఎందుకు చెప్తాం? ఇది పెరియార్ సినిమా. శరణం గచ్చామి సినిమా తప్పకుండా ఒకరోజు. అసలు ఒకటి మూవీ రిలీజ్ కానీ ప్రీ రివ్యూ సినిమా కూడా చూద్దాం. ప్రీ రిలీజ్ మూవీ కూడా పెడతాటి. ప్రివ్యూ అంటారు కదా. ఇంకా అంటే అన్ని చాలా, ఒక్కటి అడిగితే 2, కొంచెం అడిగితే గింత తీసుకోరా అన్నట్టున్నాయా ఎవరం అంతా? కాదు, ఇదంతా ఎట్లుందంటే ఇంత ఇస్తుంటే మాకెందుకు వద్దు, ఇంత వద్దు, మాకు ఇంతనే కావాలి. తినేది అయితే గింతే చాలా అంటాం, కనబడి వద్దానే ఎంతైనా చూద్దాం అంటాం. 5 రోజులు కదా. సో ఫ్రెండ్స్, ఈ క్యాంపు యొక్క ఉద్దేశము మీకు అర్థమై ఉంటుంది. చాలా క్లియర్గా డబ్బు కాదు అనేది అయితే అర్థమై ఉంటుంది. ఈ నీటిల్లో డబ్బు అక్కడికెక్కడికే అవుతుంది, ఇంకొంచెం లోటు బడ్జెట్ అవుతుంది అని మీకు అర్థమై ఉంటుంది. జస్ట్ రొటీన్ లైఫ్లో నుంచి ఒక్కసారిగా అందరినీ రీఫ్రెష్ చేయడం కోసం ఈ ప్రోగ్రాం. ఓకేనా? మరి ఆసక్తి ఉన్నవాళ్ళు వెంటనే కింద ఇచ్చిన ఆవుల మహేష్ ఫోన్ నంబర్కి డబ్బులు కొట్టండి, పేరు నమోదు చేసుకోండి, వచ్చేయండి. మధ్యలో నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, నన్ను ఏం అడగాల్సిన అవసరం లేదు. ఆడికి ఆ తమ్ముడికి డబ్బులు కొట్టండి, ఆడికి వచ్చేయండి, మనం ఎంజాయ్ చేద్దాం. నాకు ఇప్పుడు రావడానికి ఇంట్రెస్ట్ ఉంది. బై ఛాన్స్ ఏదైనా జరిగి ఆ కారణంగా నేను ఆగిపోవచ్చు. నా డబ్బులు నాకు రిటర్న్ వస్తాయి. ఇయ్యరు. నువ్వు వస్తానని 200 మంది డబ్బులు పెట్టే రిసార్ట్ బుక్ చేసినాం. 200 మంది కోసమే వంట మనిషిని బుక్ చేసినాం. 200 మంది కోసమే కుర్చీలు, వాటరు, టెంటు, బోళ్ళు, బోకెలు, సౌండ్ సిస్టము, ప్రతిదీ 200 మందికి లెక్కేసుకున్నాం. మీరు 20 మంది రాకపోతే ఇక్కడ ఏమేమి తక్కువ అవుతాయి? 20 మంది బియ్యం తక్కువ అవుతాయా? 20 మంది వంట కిరాయి తక్కువ అవుతుందా? కుర్చీల కిరాయి తక్కువ అవుతుందా? ఆ రిసార్ట్ కిరాయి తక్కువ అవుతుందా? 20 మంది తక్కువ వచ్చిరని తక్కువ కదా. అట్లా నేను బొంబాయి పోయేటప్పుడు అట్లా రిటర్న్ ఇస్తా అని చెప్పి బజ్జీలు రాలినాయి ఆల్రెడీ. ఆ మాట కోసం చెప్తున్నా. ఇంకా 17 మందికి నేను తిరిగి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఓకేనా? 80 మంది రాలేదు, 1,40,000 డబ్బులు మిగిలినాయి. 200 మంది దాకా కొత్తగా వచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చి ఉంటే మాకు ఒక 1,40,000 2 లక్షల రూపాయల దాకా డబ్బులు మిగిలి వచ్చేది. 1,40,000 మిగిలింది. ఆ డబ్బులు వెనక వంచేసినాము. మా మిస్సెస్ 2 నెలల శాలరీ కూడా వంచినాం. ఓకేనా? ఇచ్చేదే 0 బడ్జెట్లో, మళ్ళీ తిరిగి వెనకకి ఇస్తాం అన్నాక ఇక మా వల్ల కాదు. ఆల్రెడీ ఒకసారి గుణపాఠం అయ్యింది. కానీ నువ్వు చాలా వ్యాలిడ్ ప్రశ్న అడిగినావు. ఇది చాలా విలువైంది. మా అచ్యుత్ అక్కడ సంబరపడతాను. ఎందుకంటే చాలామంది ఇంకొక 17 మంది వానికి ఫోన్ చేస్తారు, ఏమైంది నేను రాలేదు, నాకు డబ్బులు ఇవ్వ అని. అన్నను అడుగు అని ఆడంటాను. వాళ్ళు నాకు మెసేజ్ పెడితే, బ్రదర్ ఈ మంత్ శాలరీ నా దగ్గర లేవు, రాలేదు, నా దగ్గర శాలరీ వచ్చినాక ఇస్తానని చెప్తున్నా. ఇంకా
మంచి మామిడి చెట్టు కింద కూర్చోబెట్టి నన్ను ఇంటర్వ్యూ చేసి పడేసిరు మొత్తం మీద. సో ఇంతకీ మీరు అందరు వస్తారా టైం మీద? మేము అడిగినాం కానీ అత్తలేవు. రేపు ఆ వీడియో చూసి ఈ ప్రశ్న అడిగినోడు ఏడి సుజాత, మన డబ్బులు కొట్టినాం కదా మేము. మా పెద్ద అమ్మాయి కొట్టకపోతే అడ్వాన్స్ ఎట్టి ఇచ్చేటాడు. అడ్వాన్స్ కొట్టింది మనమే. ఓకేనా? చలో కలుద్దాం, ఎంజాయ్ చేద్దాం. సంక్రాంతి సంబరాల్లో క్యాంప్ ఫైర్ వేసుకోండి. అన్న భోగి మంటలు ఆడేమన్నా? అవునవును, భోగి మంటలు అనరు దాన్ని. క్యాంప్ ఫైర్. ఓకే, వెల్కమ్ టు సంక్రాంతి ఎంఎన్ఎస్ కుటుంబ మేళా. ఇదే సంక్రాంతి నాస్తికుల పండుగ, ఇదే ప్రత్యామ్నాయ సాంస్కృతిక పండుగ, ఇదే ఒక వినోద విజ్ఞాన రెస్ట్ యాత్ర. వెల్కమ్. అన్న ఒక్క ప్రశ్న అడుగు, ఇంకా అడుగుతావా నువ్వు? జల్ది అడుగు, లేడీ అయ్యాకు. అయితే మన పక్కన ఉన్న వాళ్ళు అంటారు కదా, రే మీరు పండాలు చేసి పైసలు ఎందుకు కాగం చేసుకుంటారా అంటాం. అయితే వాళ్ళు ఏమంటారు అంటే, ప్రతిసారి మీటింగ్ లని మీరు 2000 3000 పెట్టుకుని పోతారు కదరా, మేము దేవుని పేరు మీద ఖర్చు చేస్తే మీరు నాస్తికులు అయినటువంటి మీరు నెలలో సంవత్సరంలో ఒక 2-3 ప్రోగ్రాలు పక్కా చేస్తారు. అంటే ఒక్కొక్క వారం 3-4 వేలు ఖర్చు పెట్టుకుంటారు. మీరు రానిపోయిన ఒక 5,000 అవుతాయి. ఈ ఖర్చే కదా, మరి మీ నాస్తికులు ఉంటే ఎట్లా మీరు మిగిలిస్తున్నారు డబ్బులు అని. క్వశ్చన్ నెంబర్ 1 దీనికి ఆన్సర్ ఏంటంటే, మీ పండుగ తప్పనిసరి, మా పండుగ తప్పనిసరి కాదు. మీరు దేవునికి తప్పనిసరి మొక్కాలని మొక్కుతారు, మా మీటింగ్కు తప్పనిసరిగా రమ్మని మేము అనం. ఒకటి, మా దగ్గర టైం వేస్ట్ కాదు, మేము లైన్లలో నించోము. మేము ఏ ఒక్క దేవుణ్ణి కించపరచము, ఒక్క దేవుణ్ణి పూజించాము. మాకు మానవ సంబంధాలు పెరుగుతాయి, ముచ్చట్లు పెరుగుతాయి, నాలెడ్జ్ పెరుగుతుంది, మేము రీఫ్రెష్ అవుతాం. మేము పెట్టిన ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. ఒక కొబ్బరికాయ కొడితే సగం షిప్ అటు సగం షిప్ ఇటు, నీకు ఉండిలు అటు ఎత్తావు అటు ఇవి ఇటు, అవునా? ఒకవేళ నువ్వు ఆ గుడి చర్చి మసీదు పోయి ఆనందం పొందుతా అంటే పొందు, నిన్ను ఎవరొద్దంటారు? మీకు డబ్బులు ఉన్నప్పుడు పోర్రి, డబ్బులు లేనప్పుడు పోకుర్రి అంటున్నాం. అప్పులు చేసుకొని పూజలు చేయకుర్రి అంటున్నాం, అప్పులు చేసుకొని దేవుళ్ళని మొక్కకుర్రి అంటున్నాం. డబ్బులు ఉన్నాయి అట్లా పోయేస్తా అంటే నేను ఎవరొద్దంటారు? ఓకే, చెప్పిగా ముగించిగా. ఈరోజు ఇక్కడ మంచిర్యాలలో మేమందరం కలుసుకొని నెక్స్ట్ ప్రోగ్రామ్ మన సంక్రాంతి ఎంఎన్ఎస్ మేళా గురించి చర్చించడం, చాలామంది ప్రజలు అడిగే క్వశ్చన్స్ని మన వాళ్ళ ద్వారా మీకు వినిపించడం జరిగింది. దానికి ఆన్సర్స్ కూడా వచ్చినాయి అనుకుంటున్నాము. ఈ విధంగా ఏమన్నా డౌట్స్ ఉంటే ఇంకా మీరు కూడా మన గ్రూప్ మీటింగ్లో, జూమ్ మీటింగ్లో అడగవచ్చు. అంతేకాకుండా నిస్సందేహంగా మీరు పిల్లలతో, మహిళలతో, ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ 5 రోజులు గడిపి ఎంతో అనుభూతిని పొందాలని, అనుభవాలను కూడగట్టుకోవాలని కోరుకుంటున్నాం. మీ ఎంఎన్ఎస్ ఫౌండర్స్ సుజాత అండ్ నరేష్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ఆల్. థ్యాంక్ యూ.